ప్రియమైనటువంటి నాతోటి సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియులారా, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకునే అవకాశాన్ని దేవత దేవుడు నాకు ఇచ్చారు. దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను పనిచేస్తున్నటువంటి హనుమాన్ జంక్షన్ వీరంగుట్ట క్రీస్తు సంఘాల తరపున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. గడిచినటువంటి 2 రోజులుగా మనం సత్యమును కూర్చున్నటువంటి జ్ఞానము అనేటువంటి అంశాన్ని ప్రారంభించి దాంట్లో 2 ప్రాముఖ్యమైనటువంటి పాయింట్ మనం ఆలోచన చేయడం జరిగింది. దాంట్లో మొదటి పాయింట్ ఏం ఆలోచన చేసామంటే, యేసుక్రీస్తు బోధన గురించి మనకేం తెలుసు అనేటువంటి ఆ పాయింట్ మనం ఆలోచన చేస్తాం. నిన్నటి దినాన యేసుక్రీస్తు బోధించినటువంటి ఆ సత్యాన్ని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలా అనేటువంటి మా పాయింట్ కూడా మనం ఆలోచన చేసాం. ఈరోజు 3వ పాయింట్ మనం ఏం ఆలోచన చేస్తామంటే, సత్యాన్ని అనుసరించడం వలన కలిగేటువంటి ప్రయోజనాలు. నాతోటి ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో మనిషి ప్రయోజనం లేకుండా ఏమి చేయడు. ఏదన్నా కొనాలన్నా ప్రయోజనం కోసమే, తినాలన్నా ప్రయోజనం కోసమే, వేసుకునేటువంటి దుస్తుల ప్రయోజనం కోసమే, మనిషి ప్రతీది కూడా ప్రయోజనం కోసమే చేస్తాడు. అలాగే నువ్వు సత్యాన్ని తెలుసుకోవడం వలన కలిగేటువంటి ప్రయోజనాలు కనుక నేను తెలుసుకోకపోతే మనం చాలా కోల్పోతామని ఈ సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఏంటి ప్రయోజనాలు అని మనం ఆలోచన చేసినట్లయితే, మొదటి ప్రయోజనం ఏంటంటే దేవుణ్ణి తెలుసుకుని ఆయన దగ్గరకు వస్తాం. ఈ లోకంలో చాలా మంది నిజమైన దేవుడు ఎవరో, రక్షణకర్త అయిన దేవుడు ఎవరో, సృష్టికర్త ఎవరో, మన కోసం ప్రాణత్యాగం చేసింది ఎవరో, సృష్టికి మూలం ఎవరో ఈ లోకంలో అనేక మందికి ఇంకా తెలియబట్టలేదు. నాతోటి ప్రియమైన జనబిడ్డారా, అలాంటి వారు కనుక వాస్తవాన్ని గ్రహించగలిగితే, అలాంటి వారు కనుక సత్యాన్ని పరిశీలన చేయగలిగితే, అలాంటి వారు కనుక సత్యాన్ని అనుసరించి జీవించగలిగితే నిజమైన దేవుని దగ్గరికి వాళ్ళు వస్తారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి మనం వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు మనం నేర్చుకునేటువంటి ఆ సత్యం, మనం తెలుసుకోవాలనుకున్నటువంటి ఆ సత్యం యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తే నిజమైన దేవుడు అనే విషయాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడుగా మన మధ్య నివసించను. ఆ వాక్యము శరీరధారి అయి, క్రీస్తే సత్యమైనప్పుడు, క్రీస్తే వాక్యమైనప్పుడు, వాక్యమైనటువంటి క్రీస్తు శరీరధారి అయి జీవించినటువంటి కాలంలో ఏం బోధించారో, వేటిని అనుసరించారో, ఏం చేయమని చెప్పాడో వాటిని మాత్రమే మనం అనుసరించిన నిజమైన దేవుడు ఎవరో మనం తెలుసుకునే అవకాశం అనేది ఉందని మీకు ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. యేసు ప్రభువారు చెప్పారు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. తండ్రి యొద్దకు నువ్వు వెళ్ళాలంటే, పరలోకానికి నువ్వు వెళ్ళాలంటే నీ ముఖద్వారము నేనే, నా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రారు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంది. కనుక మొట్టమొదటిగా మన బెనిఫిట్ ఏంటంటే, లేక ప్రయోజనం ఏంటంటే, మనము దేవుణ్ణి తెలుసుకునే అవకాశం ఉంటుంది. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తుపై విశ్వాసం కలిగి ఉండడానికి దేవుడు మనల్ని పిలుస్తాడట. అందరిని పిలుస్తున్నాడా అంటే అందరిని పిలవట్లేదు. ఎవరిని పిలుస్తున్నాడు ప్రత్యేకంగా అంటే, ఎవరైతే వాక్యాన్ని విని దానికి అంగీకరిస్తారో, అనుసరించడానికి ఇష్టపడతారో, తన స్థితిని ఎవరైతే మార్చుకోవాలనుకుంటారో వారినట క్రీస్తు వైపుకి ఆకర్షించేలాగా దేవుడు పిలుస్తాడట. యోహాను సువార్త 19వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చున్నాడు, అతని సాక్ష్యం సత్యమే, మీరు నమ్మనట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన నేను ఎరుగుదును. సత్యము చెప్తాడు ఆయన. బ్రహ్మపత్రిక 10వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదివితే,
బ్రహ్మపత్రిక 10వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదివితే దేవుని వాక్యము ఇలాగ సెలవిస్తూ ఉంది. ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు. అందరి వెనికిలోకి వెళ్తుంది, కానీ అందరూ లోబడట్లేదు. సత్యం అందరి దగ్గరికి వెళ్తుంది, ఎవరు సత్యాన్ని అనుసరించట్లేదు. దేవుడు అందరి దగ్గర వాక్యాన్ని పంపిస్తున్నాడు, కానీ వాడి దగ్గరికి వెళ్తున్నా కానీ అంగీకరించేటువంటి మనసు లేదు. అంగీకరించిన వారిని బలవంతంగా క్రీస్తు వైపుకి దేవుడు ఆకర్షించడు. క్రీస్తు వైపుకి వారు ఆకర్షించడానికి దేవుడు బలవంతం చేయడు, లేక దేవుడు పిలవడు. ఆహ్వానం అందరికీ యూనివర్సల్, అది ప్రపంచమంతటికి ఉంది ఆహ్వానం. చదువుతాం. ప్రభా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్తున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాటల వలన కలుగును. ఎవరండి ఈ రోజున సత్యాన్ని అంగీకరిస్తున్నారు? ఎవరండి ఈ రోజున సత్యానికి లోబడుతున్నారు? కల్పనా కథలకు లోబడినంతగా, మూఢనమ్మకాలకు లోబడినంతగా, సెంటిమెంట్లకు లోబడినంతగా, ఏమండి మాయ మాటలకు లోబడినంతగా, కలల భావాలు మేము చెప్తామని అన్న వాళ్ళ మాట విన్నంతగా, మా దగ్గర ఆ వరలోనే ఈ వరలోనే మేము బాగు చేస్తాం అన్న వాళ్ళ మాట వినేంతగా సత్యం ఎక్కడ వింటున్నారండి? ఎవరు నమ్ముతున్నారండి సత్యం? క్రీస్తు గురించినటువంటి మాటల వల్లనే విశ్వాసం. ఆ విశ్వాసము ద్వారానే దేవుడు నిన్ను క్రీస్తు వైపుకి ఆకర్షిస్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 44-45 వచనాలు చదువుతాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 44-45 వచనాలు చదువుకుందాం. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తే గాని ఎవడు నా యొద్దకు రాలేడు. ఎలా ఆకర్షిస్తారు దేవుడు అంటే ఆయన వాక్యం చేత. నీ వినికిడిలోనికి వాక్యం వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని కనుక స్పందించే మనసు ఉంటే నిన్ను క్రీస్తు వైపుకి ఆయన ఆకర్షిస్తాడు. ఒకవేళ వాక్యాన్ని విని కూడా వదిలేస్తే నిన్ను క్రీస్తు వైపుకు ఆకర్షించడం. నీకు విశ్వాసం అనేటువంటి రాదు, దేవుని కుమారుడిగా పిలవబడలేవు. నీ జీవితంలో ఎప్పటికీ పాపల నిమిత్తం రక్షణ పొందే అవకాశం అనేది లేదు. నువ్వు పాపముల నుంచి విడుదల పొందాలన్నా, నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలన్నా, దేవుని కుమారుడిగా పిలువబడాలన్నా, సంఘంలో చేర్చబడాలన్నా, సంఘంలో ఉండే దేవుని పొందుకోవాలన్నా సత్యానికి లోబడాలి. దేవుడిని ఆకర్షించాలి. ఆకర్షించబడినటువంటి నువ్వు క్రీస్తు వైపు విశ్వాసం ఉంచాలి. అప్పుడు కదా బెనిఫిట్. 45వ వచనం. వారందరూ దేవుని చేత, అంత్య దినవాళ్ళు లేవు, వారందరూ దేవుని చేత బోధింపబడుతురని ప్రవక్త లేఖనం రాయబడినది కదా. తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడు నా యొద్దకు వచ్చును. తండ్రి ఏం చెప్తున్నాడో, తండ్రి ఎలా పిలుస్తున్నాడో, ఆయన దగ్గర నేర్చుకున్నవాడు నా దగ్గరికి వస్తాడు. ఆయన ఆకర్షించిన వాడు నా దగ్గరికి వస్తాడు. నువ్వు ఆకర్షించకపోతే నువ్వు ఆయన వాక్యానికి స్పందించట్లేదని అర్థం, సత్యానికి స్పందించట్లేదని అర్థం. నువ్వు సత్యానికి స్పందించకపోతే, అబద్ధాన్ని నమ్ముకుంటూ ఉంటే నిన్ను క్రీస్తు వైపుకు దేవుడు ఎలా ఆకర్షిస్తాడండి? అర్థమవుతుందా మీకు? ఎలా ఆకర్షిస్తాడు ఆయన? జాగ్రత్తగా ఆలోచించేయండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష తప్పదు. మా వంతు ఏంటంటే సువార్త ప్రకటించడమే మా వంతు, వాస్తవాన్ని తెలియచేయడమే మా వంతు, ప్రమాదాన్ని గుర్తు చేయడమే మా వంతు, దేవుని దగ్గరికి పరిచయం చేయడమే మా వంతు. మార్పు అనేటువంటిది మీ చేతుల్లో ఉంది. ఆలోచించేయండి. 2 విషయాలు ప్రధానంగా ఈరోజు మనం నేర్చుకున్నాం. సత్యాన్ని అనుసరించడం వల్ల ఏంటి బెనిఫిట్స్, ఏంటి ప్రయోజనం అంటే, 1 నిజమైన దేవుని తెలుసుకుంటావు. 2వది క్రీస్తు వైపుకి దేవుని చేత ఆకర్షింపబడతావు.
ఈ రెండు జరుగుతాయి. నువ్వు సత్యానికి లోపడకపోతే ఈ రెండు జరగవు నీ జీవితంలో. మరి ప్రయోజనం పొందాలనుకుంటున్నారా, లేక ఆకర్షింపబడే ప్రయోజనం వద్దా? క్రీస్తు వైపు గనక నువ్వు ఆకర్షింపబడితే క్రీస్తు నీ శ్రమల్లో తోడుగా ఉంటాడు, నీ ఇబ్బందుల్లో తోడుగా ఉంటాడు. ఆయనని విడిచిపెట్టడం నీకు భరోసాను కల్పిస్తాడు. అలాగా క్రీస్తు ప్రేమని మీరు మీ కుటుంబాలు పొందుకోవాలని, అలా పొందుకోవాలంటే ముందు సత్యాన్ని అంగీకరించాలి, వాస్తవాన్ని అంగీకరించాలి. మళ్ళా చెప్తున్నాను, సత్యం ఉందంటే అబద్ధం ఉంది. లోకంలో సత్యానికి విరుద్ధమైన కార్యాలు జరుగుతున్నాయి. అలా మీరు ఉండొద్దు. వాస్తవాన్ని తెలుసుకోండి, వాస్తవాన్ని కట్టుబడి ఉండండి. మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవిస్తారు. మీ అందరికీ వందనములు.